చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి వీడియో ఏంటంటే, ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. అయినా పదే పదే ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి చెప్పన్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ అనేది వస్తది. ఈ ఎక్సైజ్‌లో మనకి జాబ్ క్యాలెండర్‌లో ఒక 400 వేకెన్సీస్ అయితే చూపించడం జరిగిందనమాట. 400 వేకెన్సీస్ అనేది చూపించడం జరిగింది. ఈ 400 వేకెన్సీస్‌కి సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుందనమాట. గతంలో చూసుకుంటే 10థ్ క్లాసు క్వాలిఫికేషన్ ఉండేదనమాట దీనికి. గతంలో చూసుకుంటే 10థ్ క్లాసు క్వాలిఫికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంటర్మీడియేట్ అనేది ఉండాలని చెప్పేసి అన్నారు. సో, ఈసారి ఇంటర్మీడియేట్‌తో జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈసారి దీన్ని ఏపీపీఎస్సీ అనేది నిర్వహిస్తుంది కాబట్టి, ఏపీపీఎస్సీ ఏమన్నా మార్పులు తీసుకొస్తే, ఆ మార్పుల ప్రకారం మనం ప్రిపరేషన్ చేయవలసి ఉంటది. దానికి సంబంధించిన సిలబస్ చాలామంది అడుగుతున్నారు గానీ, కొత్త సిలబస్ అనేది ఇంకా ఏమీ పెట్టలేదు. అయినప్పటికీ సాధారణంగా కానిస్టేబుల్స్‌కి ఏ విధంగా ఉంటదో ఆ సబ్జెక్ట్స్ అయితే చదవండి మీరు. ఇక దాని గురించి మనం ఏజ్ గురించి చూస్తే ఇది ఆహ్, ఓల్డ్‌లో ఎలాగుండేదంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అనేది ఉండేదనమాట. అంటే 2018 నోటిఫికేషన్ తర్వాత దీనికి ఏం చేశారంటే 2018లో ఒక 2 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా అభ్యర్థుల కోరిక మేరకు 2022లో ఆ నోటిఫికేషన్‌లో ఒక 2 ఇయర్స్ ఇచ్చారు. సో, ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో ఈ ఓసీ అభ్యర్థులకి 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్‌గా చూసుకుంటే వీళ్ళకి 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందనమాట. 37 సంవత్సరాల వరకు. గతంలో పోల్చుకుంటే ఓల్డ్‌ది ఎలాగుందంటే 18-28 సంవత్సరాలే ఉంది. ఇప్పుడు అలా కాదు. కొత్తగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కాబట్టి దానివల్ల అందరికి కూడా ఏజ్‌లో మినహాయింపులనేవి వస్తాయన్నమాట. కొంచెం పెంచడం జరిగింది కాబట్టి. ఇది దగ్గరగా చూసుకుంటే 32 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పురుష అభ్యర్థులు హైట్ గురించి చాలామంది అడిగారు. ఇక్కడ చాలా అడ్వాంటేజ్ ఉంటదనమాట. అన్ని ఆటిలకి 167.6 ఉంటే ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి హైటు 165 సెంటీమీటర్స్ ఉంటదనమాట. కనీస ఛాతీగాక చూసుకుంటే 81 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. అంతకంటే తక్కువ ఉండకూడదు. కనీస హైటు 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఏదైతే గాలి పీల్చినప్పుడు విస్తరణ లేదా ఎక్స్‌పాన్షన్ అంటామో అది ఒక 5 సెంటీమీటర్ ఎక్స్‌పాన్స్ అయితే రావాలి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మహిళా అభ్యర్థులు ఎత్తు గురించి అడిగారు. ఇక మహిళా అభ్యర్థులు ఎత్తు హైట్ కాక చూసుకుంటే 152.5 సెంటీమీటర్స్ ఫిమేల్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. 152.5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బరువు వచ్చేసి 45.5 కేజీస్ ఉండాలి. తగ్గకూడదనమాట. 45.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఎస్టీ అభ్యర్థులు ఉంటారో ఈ ఎస్టీ అభ్యర్థుల హైట్ ఒక 160 సెంటీమీటర్స్ అయితే ఉంటే సరిపోతుందనమాట. ఓన్లీ ట్రైబల్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రైబల్ వాళ్ళకి మాత్రమే ఈ హైట్ అనేది ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఈ హైట్ అనేది వర్తించడం జరుగుద్ది. ఓకేనా? ఇక దీని గురించి మనం చూసుకుంటే మన ఈవెంట్స్ గురించి మనం చూసుకుంటే ఈవెంట్స్‌లో 1600 మీటర్ల పరుగు ఉంటదనమాట. ఒక మైలురాయి పరుగు ఉంటది. అదేవిధంగా 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ ఉంటదనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయిపోతే సరిపోతదనమాట. ఇక అర్హతలు గాక మనం చూసుకుంటే ఈ 1600 మీటర్స్ వచ్చేసి సాధారణంగా 8 నిమిషాల్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటదనమాట. ఇక మాజీ సైనికులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ మాజీ సైనికులు 9 నిమిషాల 30 సెకండ్స్‌లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటది. మహిళలు వచ్చేసి 10 నిమిషాల 10 సెకండ్స్‌లో ఈ 1600 మీటర్స్ ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటది. ఓకేనా? ఇక 100 మీటర్స్ రన్నింగ్ ఉంది. ఈ 100 మీటర్స్ రన్నింగు జనరల్ అభ్యర్థులందరూ కూడా 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి 100 మీటర్సు. అదేవిధంగా మాజీ సైనిక ఉద్యోగులు ఉన్నారనుకోండి వాళ్ళు 16.5 సెకండ్‌లు, మహిళా అభ్యర్థులైతే 18 సెకండ్‌లో కంప్లీట్ చేయవలసి ఉంటది. ఇక మూడో ఈవెంట్ వచ్చేసి లాంగ్ జంప్ అనమాట. లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్సు సాధారణంగా జనరల్ అభ్యర్థులందరూ దూకాలి. ఇక్కడ మాజీ సైనిక ఉద్యోగులైతే 3.65 మీటర్లు దూకితే సరిపోతది. అదే లేడీస్ అనుకోండి లాంగ్ జంప్ 2.75 మీటర్స్ అనేది లాంగ్ జంప్ అనేది వెయ్యవలసి ఉంటది. ఇది క్వాలిఫై ప్రమాణం ఇది స్టాండర్డ్స్ అనమాట. ఇవి ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెంట్స్‌కి సంబంధించినటువంటి 1600 మీటర్లు, 100 మీటర్స్ లాంగ్ జంప్. ఓకేనా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పడం జరిగిందనమాట.
అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక తుది రాత పరీక్ష. తుది రాత పరీక్ష అనేది ఫైనల్ శారీరక పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకి ఒక పేపర్ అంటే 3 గంటల వ్యవధిలో లాస్ట్ టైమ్ 200 మార్కులకి తుది రాత పరీక్ష అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. 200 మార్క్స్‌కి ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ఎవరికైతే మెరిట్ ఉంటదో ఆ మెరిట్ వచ్చినోళ్ళకి మాత్రమే జాబ్ అనేది కేటాయించడం జరుగుద్ది. జాబ్ అనేది కేటాయించడం జరుగుతది ఫ్రెండ్స్. ఇక సాధారణంగా అందరికీ కూడా ఇప్పుడు సేమ్ బేసిక్స్ చేసేసారు. ఒకటే సాలరీ ఉంటది. ట్రైనింగ్ వచ్చేసి ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌కి వచ్చేసి సేమ్ ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్‌లో ఈ ఎక్సైజ్‌కి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువ నేర్పించడం జరుగుతది. ఎక్సైజ్ యాక్ట్స్ గానీ, ఎక్సైజ్‌కి సంబంధించినటువంటి డ్యూటీస్‌కి గానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పీటీ ఎక్సర్‌సైజులు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతదనమాట. ఇక ఇందులో సిలబస్ ఏముండొచ్చు? చాలామంది అడుగుతున్నారు. ఈ సిలబస్ అయితే చూడండి. ఇంగ్లీష్ ఒకటి చూసుకోండి. ఇంగ్లీష్ చూసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్ 10థ్ స్టాండర్డ్‌లో చూడండి. 10వ తరగతి స్టాండర్డ్‌లో ఉంటాయన్నమాట ఇవి. ఇంగ్లీష్ గానీ, అర్థమెటిక్ గానీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అని గానీ, జనరల్ సైన్స్‌కి సంబంధించింది గానీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ కల్చర్ గానీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూవ్‌మెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఉద్యోగం. చాలా హ్యాపీగా ఉంటది. మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ దాకా డ్యూటీ ఉంటది. సివిల్ డ్రెస్ తోటి ఎక్కువ విధులుంటాయనమాట. సాధారణంగా వీళ్ళు ఎప్పుడు కూడా యూనిఫామ్‌లో మనకే కనబడరు. చాలా హ్యాపీగా ఉండేటువంటి ఉద్యోగం. పోలీస్ వ్యవస్థలోనే ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఉంది. నా తరపున ఏదైనా ఫస్ట్ ఆప్షన్ ఏదిస్తారు అంటే ఖచ్చితంగా నేనైతే ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇస్తాననమాట. చాలా మంచి ఉద్యోగం. మంచి రెస్ట్ దొరుకుతది. ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ ఉండదు. ఓకేనా? ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ ఉండదు. మంచి హ్యాపీ లైఫ్ ఉంటది. మంచి సాలరీ వస్తది. మంచి ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటదనమాట మనకి. షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయనమాట. ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటది. మంచిగా పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అవకాశం ఉంటది. ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ చేసేవాళ్ళకైతే మంచి టైం దొరుకుద్ది. ఇందులోకెళ్తే ఇదే చాలనిపిస్తది ఒక్కోసారి. సో, ఇంకా మంచి హై స్థాయికి ఎదగడానికి ఇందులో మనకి అవకాశం ఉంటది. చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటది. మంచి రెస్ట్ ఉంటది. ఒకే చోట ఉద్యోగం ఉంటది. సో, ఈ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్‌కి సంబంధించి డ్యూటీస్ మీకు తెలుసు. నాటు సారా గానీ, మద్యానికి సంబంధించింది గానీ, లిక్కర్‌కి గానీ, గంజాయికి గానీ, అక్రమంగా 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 తయారు చేసేటువంటి ఆల్కహాల్‌కి సంబంధించింది గానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ లైసెన్స్‌లు గానీ, ఇటువంటి డ్యూటీస్ అయితే ఉండడం జరుగుతది. ఇది చాలా బెస్ట్ జాబ్ అండి. నాకు చాలా ఇష్టమైన జాబు. దాదాపుగా చూసుకుంటే చాలా కాలం తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. దగ్గరగా 400 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి మీ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ కింద దీనికైతే ప్రిపరేషన్ చేయండి. ఓకే. గతంలో అయితే ఇది 100 మార్క్స్‌కే జరిగేది. గతంలో 100 మార్క్స్‌కే జరిగింది. అదేవిధంగా 4 కేఎం రన్నింగ్ అనేది ఉండేది. గతంలో 4 కేఎం రన్నింగ్ అనేది దీనికి పెట్టారు. ఒక 20 మినిట్స్ టైం అనేది ఇచ్చేవారు. ఫీమేల్‌కి కూడా దగ్గరగా అలాగే ఉండేది కానీ కొంచెం టైం ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ ఉండేది. దీనికి ఎటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉండేది కాదు. సో, ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసుకుంది కాబట్టి చూడాలి. ఏమన్నా మార్పులు, చేర్పులు ఏమన్నా చేస్తారా? అప్పుడు 10థ్ క్లాస్ బేసిక్‌లో జరిగిందని చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ బేసిక్‌లో జరుగుద్ది. ఇది హైట్ విషయంలో 165 హైట్ ఉంటే సరిపోద్దనమాట. అదే ట్రైబల్ ఏరియాలో ఉన్నవాళ్ళనుకో 160 ఉంటే సరిపోతది. ఫీమేల్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. 45.5 కేజీస్ అయితే తగ్గకూడదండి. 45.5 45.5 కేజీలయితే ఉండాలి అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా? ఇందులో ఇంకా ఏమన్నా మార్పులు, చేర్పులు వస్తే నోటిఫికేషన్ నాటికి ఇంకా దానికి సంబంధించినటువంటి మార్పులు, గీర్పులు ఏమన్నా ఏపీపీఎస్సీ వాళ్ళు తీసుకొస్తారా? ఎగ్జామ్ ఎలాగుంటది? అవన్నీ కూడా చూడాలి. నెగెటివ్ మార్కింగ్ ఏమైనా పెడతారా లేదా? ఇప్పటికైతే నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. ఎగ్జామ్ కూడా ఎన్ని మార్కులకి పెడతారు ఏంటి? సాధారణంగా పోలీస్‌కి సంబంధించి 200 మార్క్స్ జరుగుతుంది కాబట్టి 200 మార్క్స్ అయితే మనం చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా ఇందులో ఏదైనా మార్పులు, చేర్పులు జరగాలంటే నోటిఫికేషన్ వచ్చినప్పటికి మనకి ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తది కాబట్టి దాని మీద మరొకసారి మనం మంచి వీడియోస్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇది. ఓకేనా? థాంక్ యూ.